హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ మీద టచ్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది కాబట్టి ఫస్ట్ వీడియో అయితే మీరు చూడాలి ఫ్రెండ్స్. ఎనీవే, మొత్తం మీద టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మనకు చాలామంది మెదక్ డిస్టిక్ కావచ్చు, తదుపరి వేరే డిస్టిక్లో కావచ్చు, ఎక్కడ చూసినా ఇప్పటికే రుణమాఫీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం కానీ, ఇక్కడ మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం కానీ ఇప్పటికే పెద్ద హైలైట్ చర్చనీయాంశంగా జరిగిపోయింది. కానీ ఇక్కడ రైతులు చూసుకుంటే రోడ్ల మీదకి వచ్చి దీక్షలు చేయడం కానీ, ఇక్కడ ఏ విధంగా అయినా కానీ మాకు సపోర్టింగ్గా లేదు. ఇప్పటికే 2 లక్షల నుంచి 1 లక్ష లోపు ఉన్న వాళ్ళు కూడా రుణమాఫీ కాని విషయం జరుగుతుంది. ఏంటంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళ తప్పిదం వల్ల కొద్దిగా రుణమాఫీ కాలేదని చెప్పేసి ప్రభుత్వం అంటుంది, బ్యాంకర్లు అంటారు. అలానే ప్రభుత్వం ఏమో ఇప్పటికే మేము మొత్తం కావాల్సిన ఏర్పాట్లని రుణమాఫీ కోసం చేసి డబ్బు అంతా బ్యాంకులో డిపాజిట్ చేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అంటుంది. కాబట్టి ఏ విషయం క్లారిటీ లేకుండా ఇప్పటికే రైతులందరూ రుణమాఫీ గురించి అయితే కలెక్టరేట్ చుట్టూ తిరగడం కానీ, ఇక్కడ రైతు సంఘం అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరగడం కానీ, ఎక్కడ చూసినా అగ్రికల్చర్ ఆఫీసర్ని అడిగితే వీళ్ళు మాకు ఇలాంటి అప్డేట్ లేదు సార్, మేము రాగానే మీకు చెప్తామండి, మేము ఉన్నమే మీకోసం అని చెప్పేసి వాళ్ళు కూడా మేము డైరెక్ట్ వెళ్ళి ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. కాబట్టి వాళ్ళు మాత్రం ఆ మాట మాట్లాడడం జరుగుతుంది. అలానే అదే తదుపరి నేపథ్యంలో మనకు వచ్చిన అప్డేట్ ఇంకోటి ఏంటంటే రైతు బంధు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే రైతు బంధు వేయాల్సిన ప్రభుత్వం, అంటే రైతు బంధును రైతు భరోసా రూపంలో 7,500 మార్చిన ప్రభుత్వం అది 5,000 కూడా మనకు వేయలేదని అని చెప్పేసి చాలామంది రైతులు వాపోతున్నారు. కాబట్టి ఈ డబ్బులు ఎప్పుడు పడతాయి, ఎలా పడతాయి అనేది చాలామంది డౌట్గా అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలతో పాటు ఈ 2,000 మనకు సంబంధించిన 7,500 డబ్బులు కూడా జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే అంటుంది. ఒక దిక్కు ఇక్కడ మహిళలకు చీరలతో పాటు 500 బోనస్ కూడా ఇస్తామని చెప్పేసి ప్రకటించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. కానీ అది ఎంతవరకు సాధ్యమో చూద్దాం. అలానే ఇప్పటి వరకు ఏ రైతైతే రైతు బంధు గురించి ఫుల్ క్లారిటీ లేని రైతులకైతే వెళ్ళి మీ ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోండి ఫ్రెండ్స్. ఈకేవైసీ అంటే మేము చెప్పి ఇప్పటికీ మీకు చాలా వరకు చెప్పాము, అది ఎలా చేసుకోవాలో కూడా మీకు చెప్పాము. అలానే మీకు రైతు బంధు వస్తుందా రాదా, మీ ఎన్ని ఎకరాల వరకు సాధ్యం అయితే ఫస్ట్ ఈ రైతు బంధును వచ్చేసి ఎకరాల వారీగా, అంటే ఫస్ట్ 1 ఎకరం, తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు ఏ అయితే గత ప్రభుత్వం కొనసాగించిందో అదే నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా కొనసాగించే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇప్పటికే మీకైతే పిఎం కిసాన్ డబ్బులు పడిపోవచ్చు, 100% పడిపోయినాయి. ఎవరికి పడలేవో, ఇప్పటికైతే ఎవరికైతే పడలేవో, ఫస్ట్ నుంచి పడతలేవో వాళ్ళకైతే అందరికి అదే ప్రాబ్లం ఉంది. దాని గురించి ఇంకోసారి, అంటే మరోసారి రైతు పిఎం కిసాన్ ఎట్లా అప్లై చేసుకోవాలో దాన్ని ఇంకోసారి అయితే పరిగణలోకి తీసుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎవరు మర్చిపోకుండా నా వీడియో అయితే చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మీ ఫుల్ డీటెయిల్స్ అయితే కామెంట్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వెళ్ళి మీరు లాగిన్ అయితే మీకు అయితే కొద్దిగా సమాచారం అనేది దొరుకుతుంది. మా సైట్లో కూడా మీకు మొత్తం సమాచారం అయితే అందుబాటులో ఉంది ఫ్రెండ్స్. చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్ థింకింగ్ యూట్యూబ్ ఛానల్. మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.